Hi students, welcome to 10th Science chapter number 1 Chemical Reactions and Equations లో ఈరోజు మన టాపిక్ వచ్చి టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. ఈ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ మెయిన్లీ 4 టైప్స్ ఉన్నాయి. వాటిల్లో మొదటిది కాంబినేషన్ రియాక్షన్. వాట్ ఈస్ దిస్? కాంబినేషన్ రియాక్షన్. The next one is decomposition reaction. Third one, displacement reaction. Fourth one, double displacement reaction. So ఇవన్నీ కూడా మనకి టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. వీటిల్లో అనదర్ వన్ కూడా ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ కూడా ఉంది. ఇవన్నీ కూడా మనకి కెమికల్ రియాక్షన్స్లో టైప్స్ అనమాట. అంటే 4 టైప్స్ మెయిన్గా ఉంటాయి. దాంట్లోనే మనకి ఆక్సిడేషన్ అంటే ఏమిటి, రిడక్షన్ అంటే ఏమిటి అనేది కూడా చిన్న సబ్ టాపిక్గా కెమికల్ రియాక్షన్స్లో ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా మనం 1 or 2 వీడియోస్లో కంప్లీట్ చేసుకుందాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. We have learned in class 9 that during a chemical reaction, atoms of one element do not change into those of another element. We have learnt in class 9 that during a chemical reaction, atoms of one element do not change into those of another element. అంటే ఒకసారి కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు బాగా వినండి, ఆటమ్ ఆఫ్ వన్ ఎలిమెంట్ అనేది చేంజ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రీవియస్ వీడియోలో కొన్ని రియాక్షన్స్ చూసుకున్నాం. BaCl2 Al2SO4 అన్నాం. ఇక్కడ దీన్ని ఏమంటారంటే బేరియంని ఒక ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్ అంటారు, క్లోరైడ్ని ఒక ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్ అంటాం, ఓకే, అల్యూమినియంని ఒక ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్ అంటాం. సో ఈ కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు డిస్ప్లేస్మెంట్ కానీ డీకంపోజిషన్ ఇట్లాంటివి జరిగాయే కానీ బేరియంగానే ఉంది. చూసారా, బేరియం అనేది ఇంకొక ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్ సల్ఫేట్తో కలిసింది. అల్యూమినియం అనేది అల్యూమినియంగానే ఉంది. అదనమాట దీని యొక్క అర్థం. అంటే ఒక ఆటమ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అనేది చేంజ్ అవ్వదు. నార్ డూ ఆటమ్స్ డిజపియర్ ఫ్రమ్ ద మిక్చర్ టు అపియర్ ఫ్రమ్ ఎల్స్వేర్. అంతేగాని ఇవి డిజపియర్ కూడా అవ్వు. బేరియం క్లోరైడ్ కానివ్వండి, అదే కాదు ఏదైనా తీసుకోండి. ఇప్పుడు ఇది ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్ హైడ్రోజన్, ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్ క్లోరిన్ అనుకుందాం. ఇవి 2 HCl. ఇక్కడ ఏమి డిజపియర్ అవ్వలేదు, వాటి యొక్క మార్చుకోలేదు, ఎలిమెంట్ అనేది ఏమీ మారలేదు. సో ఇవన్నీ యొక్క ప్రాపర్టీస్ అనమాట, క్యారెక్టర్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. తర్వాత యాక్చువల్లీ chemical reactions involve the breaking or making of bonds between atoms to produce new substances. అంటే ఒక కెమికల్ రియాక్షన్ అంటే ఏమిటి అంటే ఆటమ్ యొక్క ఎలిమెంట్ ఆఫ్ ఆటమ్ అనేది చేంజ్ అవ్వదు, తర్వాత ఇవి డిజపియర్ అవ్వవు, ఆటమ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అనేది డిజపియర్ అవ్వవు, బ్రేకింగ్ కూడా అవ్వవు, అయితే బ్రేక్ డౌన్ అవ్వవు, మిక్చర్ అవ్వవు. అయితే ఏం జరుగుతుందంటే వాటి మధ్య ఉన్నటువంటి బాండింగ్ మాత్రమే బ్రేకింగ్ అయ్యి ఒక న్యూ బాండ్ మేక్ చేసుకొని ఒక కొత్త ప్రోడక్ట్గా మనకి వస్తుంది. సబ్స్టెన్స్ అనేది ఒక న్యూ ప్రోడక్ట్గా వస్తుందే కానీ వాటి యొక్క ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్ చేంజ్ అవ్వదు, తర్వాత డిజపియర్ అవ్వదు అని చెప్తున్నాడు అనమాట. కెమికల్ రియాక్షన్ అంటే ఏమిటి, అక్కడ జరిగే చేంజెస్ గురించి. దీంట్లో ఫస్ట్ది మనం 4 అనుకున్నాం కదా, దాంట్లో నెంబర్ 1 వచ్చి కాంబినేషన్ రియాక్షన్. ఎప్పుడు కూడా చదివేది చాలా స్లోగా చదవండి, నేమ్లోనే అర్థం చేసుకోండి. కాంబినేషన్ రియాక్షన్. వాట్ ఈస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్? కాంబినేషన్ రియాక్షన్. ఈ కాంబినేషన్ రియాక్షన్ అంటే ఏంటో చూసుకొని తర్వాత యాక్టివిటీ చూద్దాం. లేదంటే యాక్టివిటీ ఫస్ట్ చూడండి. టేక్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ కాల్షియం ఆక్సైడ్ ఆర్ క్విక్ లైమ్ ఇన్ ఏ బీకర్. కాల్షియం ఆక్సైడ్ని కానీ CaOH కాల్షియం ఆక్సైడ్ని కానీ క్విక్ లైమ్ని కానీ ఒక బీకర్లో తీసుకోమన్నాడు. దానికి వాటర్ని యాడ్ చేయమన్నాడు. టచ్ ద బీకర్ అన్నాడు. డూ యూ ఫీల్ ఎనీ చేంజ్ ఇన్ టెంపరేచర్ అని అడిగాడు. అర్థమైందా? సో ఏం తీసుకోమన్నాడు? స్మాల్ అమౌంట్ ఆఫ్ కాల్షియం ఆక్సైడ్ని కానీ తీసుకొని ఆ క్విక్ లైమ్ తీసుకోమన్నాడు. దానికి వాటర్ యాడ్ చేసి బీకర్ని టచ్ చేయమన్నాడు. సింపుల్ యాక్టివిటీ. ఓకే, బీకర్లో కాల్షియం ఆక్సైడ్ తీసుకున్నాడు, వాటర్లో మిక్సప్ చేసి బీకర్ని టచ్ చేయమన్నాడు. ఏమవుతుంది? ఫార్మేషన్ ఆఫ్ స్లేక్డ్ లైమ్ బై ద రియాక్షన్ ఆఫ్ కాల్షియం ఆక్సైడ్ విత్ వాటర్. స్లేక్డ్ లైమ్ అనేది వస్తుందన్నమాట దీంట్లో. అదేంటో ఇక్కడ చూద్దాం. కాల్షియం ఆక్సైడ్ reacts
vigorously with water to produce slake lime calcium hydroxide, releasing a large amount of heat. సో ఈ దీంట్లో మనకి బీకర్ ఎలా అవుతుందమ్మా, కొంచెం హీట్గా అంటే వెచ్చగా అనిపిస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో దాని యొక్క ఈక్వేషన్ చూసుకున్నట్లయితే కాల్షియం ఆక్సైడ్ ఫార్ములా CaO, క్విక్ లైమ్ని వాటర్ H2Oకి యాడ్ చేశారు. అప్పుడు మనకి స్లేక్డ్ లైమ్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఏమొచ్చింది, కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH twice. దీంతో పాటు మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది. ఇన్ దిస్ రియాక్షన్ calcium oxide and water combine to form a single product, calcium hydroxide. Such a reaction in which a single product is formed from two more reactants is known as combination reaction. Such a reaction in which a single product is formed from two or more reactants is known as combination రియాక్షన్. అర్థమైందా? అంటే కాంబినేషన్ రియాక్షన్ అంటే మెయిన్ ఏమవుతుందంటే దీంట్లో మనకి 2 or more రియాక్టెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి, కాకపోతే మనకు వచ్చే ప్రోడక్ట్ ఒకటే అవుతుంది. దాన్నే మనం కాంబినేషన్ రియాక్షన్ అనేసి అంటాము. ఇప్పుడు ఇది కూడా కాంబినేషన్ రియాక్షనే కదా, H2 + Cl2 2H. ఇక్కడ ఒకటే సింగిల్ ప్రోడక్ట్ వచ్చింది, 1 or more రియాక్టెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి, ఇలాంటి వాటిని మనం కాంబినేషన్ రియాక్షన్స్ అనేసి అంటాము. కాంబినేషన్ రియాక్షన్స్. So let us discuss the more example of combination reactions. Burning of coal అంటే బొగ్గుని బాగా వేడి చేస్తే ఏమవుతుంది, మనకి C+O2 gives rise to CO2. ఇది కూడా కాంబినేషన్ రియాక్షన్. అంటే ఇక్కడ 1 or more రియాక్టెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఒకే ఒక ప్రోడక్ట్ వచ్చింది. ఫార్మేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ H2 + O2, H2 + O2 H2O. ఇక్కడ కూడా వాటర్ H2 రెండు మోర్ దాన్ 1 రియాక్టెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఒకే ఒక ప్రోడక్ట్ని ఇచ్చాయి కాబట్టి దీన్ని కూడా కాంబినేషన్ రియాక్షన్ అనేసి అంటారు. ఇన్ ఏ సింపుల్ లాంగ్వేజ్ వీ కెన్ సే దట్ వెన్ 2 or more substances combine to form a single product, the reactions are called combination reactions. In a simple language we can say that when 2 or more substances, elements or compounds combine to form a single product, that reaction are called కాంబినేషన్ రియాక్షన్. అంటే ఇప్పుడు ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇన్ యాక్చువల్లీ 1.4 we also observed that large amount of heat is evolved. This makes the reaction mixture warm. Reaction is which heat is released along with the formation of products are called exothermic chemical reaction. ఇది చాలా ఇంపార్టెంట్, అండర్లైన్ చేసి పెట్టుకోండి. దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఎక్సోథెర్మిక్ కెమికల్ రియాక్షన్. ఎక్సోథెర్మిక్, ఎక్సో అంటే అవుట్ సైడ్ అనుకోండి, ఎక్సో అవుట్ సైడ్ అనుకోండి. అంటే ఇక్కడ మనకి హీట్ అనేది తీసుకోలేదు, హీట్ని రిలీజ్ చేసింది. ఇక్కడ మనకి కాల్షియం ఆక్సైడ్ అనేది వాటర్తో మిక్స్ అయినప్పుడు మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అయింది. సో హీట్ అవుట్ సైడ్ ఏదైనా రియాక్షన్లో హీట్ బయటకి ప్రొడ్యూస్ అయితే దాన్ని ఎక్సోథెర్మిక్ కెమికల్ రియాక్షన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్సోథెర్మిక్ రియాక్షన్స్. సో బర్నింగ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ మీథేన్ CH4ని బర్న్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ మరియు వాటర్గా వస్తూ మనకి హీట్ని రిలీజ్ చేస్తుంది. ఇది కూడా ఎక్సోథెర్మిక్. డూ యూ నో దట్ రెస్పిరేషన్ ఈజ్ అన్ ఎక్సోథెర్మిక్ ప్రాసెస్. రెస్పిరేషన్ కూడా మనకి ఎక్సోథెర్మిక్ ప్రాసెస్సే. We all know that we need energy to stay alive. We get this energy from the food we eat. During digestion, food is broken down into simpler substances. For example, rice, potatoes, bread contain carbohydrates. These carbohydrates are broken down to form glucose. సో ఇక్కడ ఏం చెప్పాడంటే మనకి రెస్పిరేషన్ కూడా ఒక ఎక్సోథెర్మిక్ ప్రాసెస్ అనే చెప్పాడు. ఈ ఎక్సోథెర్మిక్లో డైజెషన్ అంటే ఏమిటి, రెస్పిరేషన్ అంటే ఏమిటి మనం తెలుసుకోవాలి. డైజెషన్ అంటే ఏంటి, మనం తీసుకున్నటువంటి ఫుడ్ త్రూ డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా మనకి డైజెషన్ అవుతుంది, అంతేనా? సో డైజెస్టివ్ సిస్టమ్ డైజెషన్ అనేది ఇట్స్ ఓన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ ఫుడ్, ఇట్స్ నాట్ గివింగ్ ఎనీ ఎనర్జీ.
అర్థమవుతుంది. అంటే డైజెస్టివ్ సిస్టంలో ఫుడ్ కేవలము సింపుల్గా బ్రేక్ డౌన్ అవుతుంది, డైజెషన్ అవుతుంది, అంతేగాని ఎనర్జీ రిలీజ్ అవ్వదు. మరి ఫుడ్లో నుంచి ఎనర్జీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఎప్పుడైతే ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్లో విల్లే ద్వారా అబ్జర్వ్ చేసుకోబడి బ్లడ్లోనికి వెళ్ళిన తర్వాత బ్లడ్లో ఉన్న ఆక్సిజన్తో రెస్పిరేషన్ ద్వారా మనం ఆక్సిజన్ తీసుకుంటాం కదా, ఆ ఆక్సిజన్ లంగ్స్ నుంచి మనకి ఆల్వియోలై నుంచి బ్లడ్ వెజల్స్ కెపిలరీస్ నుంచి బ్లడ్లోకి చేరుతుంది కదా. ఈ బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ ఈ విల్లై ద్వారా వచ్చినటువంటి ఫుడ్ రెండు కూడా ఈ బ్లడ్ వెజల్స్లో రియాక్ట్ అయినప్పుడు మాత్రమే ఈ ఫుడ్ ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ జరిగిన తర్వాత మాత్రమే మనకి ఫుడ్ నుంచి ఎనర్జీ వస్తుంది. ఈ ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్నే మనం రెస్పిరేషన్, ఇంటర్నల్ సెల్యులార్ లెవెల్ ఆఫ్ రెస్పిరేషన్ అనేసి అంటాం. మనకి రెస్పిరేషన్ 2 టైప్స్ కదా, ఎక్స్టర్నల్ రెస్పిరేషన్, ఇంటర్నల్ రెస్పిరేషన్. ఎక్స్టర్నల్ రెస్పిరేషన్లో కేవలము ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ని లంగ్స్ ద్వారా తీసుకెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందనేదే ఇంటర్నల్ ఆర్ సెల్యులార్ లెవెల్ రెస్పిరేషన్. ఈ సెల్యులార్ లెవెల్ రెస్పిరేషన్లో ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ జరిగి ఫుడ్ కాస్త మనకి ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్లో మనకి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అందుకనే మన బాడీ టెంపరేచర్ని ఇట్లా అంతా మెయింటైన్ చేసుకోగలుగుతుంది కదా. సో హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి రెస్పిరేషన్ కూడా ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అనేసి అంటారు. ఓకేనా, ఇక్కడ ఇచ్చినారు చూడండి. దీస్ కార్బోహైడ్రేట్స్ ఆర్ బ్రోకెన్ డౌన్ టు form glucose. Thus this glucose combines with oxygen in the cell of our body and provides energy. So this special name of this reactant respiration, this process which you will study in chapter 6. కాబట్టి ఇది ఆల్రెడీ మనం సైన్స్లో చదువుతాం, ఓకేనా, బయాలజీలో చదువుతాం. నెక్స్ట్ దీని యొక్క ఫార్ములా C6H12O6. గ్లూకోజ్ అనేది ఆక్సిజన్తో కంబైండ్ అయినప్పుడు అది కార్బన్ డైఆక్సైడ్ గాను, వాటర్ గాను, ఎనర్జీ గాను కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ కూడా ఎక్సోథెర్మిక్ రియాక్షన్కి ఎగ్జాంపుల్. తర్వాత ద డీకంపోజిషన్ ఆఫ్ వెజిటేబుల్ మ్యాటర్ ఇంటూ కంపోస్ట్ ఈజ్ ఆల్సో an ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్సోథెర్మిక్ రియాక్షన్. ఓకే, సో ఐడెంటిఫై దిస్ టైప్ ఆఫ్ రియాక్షన్ టేకింగ్ ప్లేస్ ఇన్ యాక్టివిటీ 1.1 where heat is given out along with the formation of single product. Identify the type of the reaction taking place in activity 1.1 where heat is given out along with the formation of single product. సో ఇలాంటివన్నమాట. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మీరు ఎగ్జామ్స్లో ఇలా అడుగుతుంటాడు. డీకంపోజిషన్ ఆఫ్ వెజిటేబుల్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ విచ్ రియాక్షన్ అంటాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి? ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇంతవరకు అర్థమైంది కదా. ఏదన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి అమ్మ కామెంట్ బాక్స్లో. నెక్స్ట్ వచ్చేసి డీకంపోజిషన్ రియాక్షన్. సో ఫస్ట్ వచ్చేసి ఏంటమ్మా? కంపోజిషన్ అన్నాడు, గుర్తుపెట్టుకోండి. కంపోజిషన్లో ఏం జరిగిందమ్మా? 2 రియాక్టెంట్స్ కలిసి ఒకే ఒక 2 ఆర్ మోర్ దాన్ 1 ఆర్ మోర్ దాన్ 2 ఒకే ఒక ప్రోడక్ట్ని ఇస్తాయి. ఇక్కడ చూడండి కంపోజిషన్ కాస్త రివర్స్ అవ్వాలి, అంతే కదా డీకంపోజిషన్ అంటే. చూద్దాం ఒకసారి యాక్టివిటీ చూద్దాం. టేక్ అబౌట్ 2 grams ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్. Take about 2 grams ferrous sulfate crystals in a dry boiling tube. ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ని ఈ విధంగా ఒక టెస్ట్ ట్యూబ్లోకి తీసుకోమన్నాడు. ఓకే, తర్వాత నోట్ ద కలర్ ఆఫ్ ద ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్. ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ యొక్క కలర్ని నోట్ చేసుకోమన్నాడు. హీట్ ద బాయిలింగ్ ట్యూబ్ ఓవర్ ద ఫ్లేమ్ ఆఫ్ a burner or spirit lamp as shown in figure. Observe the color of crystals after heating. సో హీట్ చేసిన తర్వాత ఇదన్నమాట ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్లో ఏమవుతుంది, దాని యొక్క స్మెల్ని, కలర్ని మనం హీట్ చేయకముందు ఎలా ఉంది, హీట్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది మనం బుక్లో నోట్ చేసుకోవాలి. ఫెర్రస్ సల్ఫేట్. ఓకేనా, ఈ ఎక్స్పెరిమెంట్ ఇంకేమని చూడండి. డు నాట్ పాయింట్ ద మౌత్ ఆఫ్ బాయిలింగ్ ట్యూబ్ ఎట్ యువర్ నైబర్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్. పక్కన వాళ్ళ దగ్గరగా ఇలా పెట్టకుండా చూసుకోవాలి. ఇది అనమాట. తర్వాత హ్యావ్ యూ నోటెడ్ దట్ గ్రీన్ కలర్ ఆఫ్ ద ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ హ్యాస్ చేంజ్డ్. అంటే ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ మనము హీట్ చేయకముందు గ్రీన్ కలర్లో ఉంటాయి. యూ కెన్ ఆల్సో స్మెల్ ద క్యారెక్టరిస్టిక్ ఓడర్ ఆఫ్ బర్నింగ్ సల్ఫేట్. సో ఇది ఈక్వేషన్. FeSO4ని మనం హీట్ చేసినప్పుడు అది ఫెర్రిక్ ఆక్సైడ్ గాను, సల్ఫర్ డైఆక్సైడ్ గాను, సల్ఫర్ ట్రైఆక్సైడ్ గాను, సల్ఫర్ ఆక్సైడ్స్ అనమాట. ఇవి SO2 SO3 అనేది సల్ఫర్ ఆక్సైడ్స్ గాను అది డివైడ్ అవుతుంది అనమాట, బ్రేక్ డౌన్ అవుతుంది. ఓకేనా,
FeSO4 ఫెర్రస్ సల్ఫేట్ హీట్ చేస్తే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే సింగిల్ ప్రోడక్ట్ నుంచి మోర్ దాన్ 2 ప్రోడక్ట్స్ వచ్చి గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డీకంపోజిషన్ రియాక్షన్. డీకంపోజ్ అయింది అంటే ఒక్క ప్రోడక్ట్ కాస్త 2 or మోర్గా డివైడ్ అయింది అంటే కంపోజిషన్ రియాక్షన్కి ఫుల్ ఎగ్జాంపుల్ రివర్స్ ఏంటంటే డీకంపోజిషన్. ఓకే, ఇన్ దిస్ రియాక్షన్ యూ కెన్ అబ్జర్వ్ దట్ సింగిల్ రియాక్టెంట్ బ్రేక్స్ డౌన్ టు గివ్ సింప్లర్ ప్రోడక్ట్. Single reactant breaks down into simpler products. This is a decomposition reaction. Ferrous sulfate crystals lose water when heated and the color of the crystals changes. It then decomposes to ferric oxide, sulfur dioxide and sulfur trioxide. Ferric oxide is a solid while SO2, SO3 are gases. అర్థమవుతుందమ్మా? అంటే ఇక్కడ డీకంపోజ్ అయింది. ఒక ఫెర్రస్ సల్ఫేట్ అనేది డీకంపోజ్ అయ్యి 2 రకాల ఫెర్రిక్ ఆక్సైడ్ గాను సల్ఫర్ డయాక్సైడ్స్ గాను డివైడ్ అయిపోయింది కాబట్టి దీన్ని మనం డీకంపోజిషన్ రియాక్షన్ అన్నారు. అంటే అక్కడ మనకి గ్రీన్ కలర్ కాస్త కలర్లెస్ అయిపోద్ది అనమాట హీట్ చేసినప్పుడు. సో డీకంపోజిషన్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ టు కాల్షియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డయాక్సైడ్ ఆన్ హీటింగ్. డీకంపోజిషన్ ఆఫ్ calcium carbonate CaCO3 into calcium oxide and carbon dioxide by heating. ఇది కూడా మనకి వేరియస్ ఇండస్ట్రీస్లో వాడతారు. ఇది కూడా మనకి డీకంపోజిషన్కే ఎగ్జాంపుల్ అనమాట. క్లియర్గా ఉంది చూడండి. ఒకే ఒక సింగిల్ ప్రోడక్ట్ 2 ప్రోడక్ట్గా డివైడ్ అయిపోయింది హీట్ చేయటం వల్ల. కాబట్టి ఇది కూడా ఒక డీకంపోజిషన్ ప్రాసెస్సే. కాల్షియం ఆక్సైడ్ ఈజ్ కాల్డ్ డైమార్ఫిక్ లైమ్. ఇట్ హ్యాస్ మెనీ యూజెస్. వన్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సిమెంట్. వెన్ డీకంపోజిషన్ రియాక్షన్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై హీటింగ్ ఇట్ ఈస్ కాల్డ్ థర్మల్ డీకంపోజిషన్. అంటే హీట్ని ఇవ్వటం ద్వారా డీకంపోజిషన్ చేస్తున్నారు కాబట్టి దీన్ని మనము థర్మల్ డీకంపోజిషనల్ రియాక్షన్ కూడా అంటారు. థర్మల్ అంటే ఇక్కడ హీట్ని ఏం చేస్తుందమ్మా, ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది, హీట్ని తీసుకుంటుంది ఇక్కడ హీట్ని. ఇందాక మనకి కంపోజిషన్లో హీట్ని రిలీజ్ చేసింది, అది కూడా మైండ్లో పెట్టుకోవాలి. సో అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్ ఈజ్ యాక్టివిటీ 1.6. ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా యాక్టివిటీ, టేక్ అబౌట్ 2 grams ఆఫ్ lead nitrate powder in a బాయిలింగ్ ట్యూబ్లో lead nitrate పౌడర్ని ఉంచాడు. హోల్డ్ ద బాయిలింగ్ ట్యూబ్ విత్ ఎ పెయిర్ ఆఫ్ tongs అండ్ హీట్ ఇట్ ఓవర్ ఫ్లేమ్. సో వాట్ డూ యూ అబ్జర్వ్, నోట్ ద చేంజెస్. ఇక్కడ చూడండి, ఇది రియాక్షన్. ఓకే, సో ఏమొచ్చిందంటే ఇక్కడ నైట్రోజన్ డయాక్సైడ్ అనేది బయటకు వస్తుంది, ఎమిషన్ అవుతుంది, రిలీజ్ అవుతుంది. దేన్ని వేడి చేస్తే ఏం వేడి చేశారమ్మా, ఇక్కడ lead nitrateని వేడి చేశారు. lead nitrateని వేడి చేసినప్పుడు NO2 నైట్రోజన్ ఆక్సైడ్ అనేది ఎమిట్ అయింది. ఓకే, సో దీని యొక్క ఈక్వేషన్ lead nitrate PbNO3 ట్వైస్. lead nitrateని హీట్ చేసినప్పుడు అది లెడ్ ఆక్సైడ్ గాను నైట్రోజన్ డయాక్సైడ్ గాను ఆక్సిజన్ గాను డీకంపోజ్ అయింది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డీకంపోజిషన్ రియాక్షన్. ఇది ఇంకో కొన్ని డీకంపోజిషన్ రియాక్షన్స్లో యాక్టివిటీ 1.7. టేక్ ఏ ప్లాస్టిక్ మగ్, డ్రిల్ 2 holes at its base and fit rubber stopper in these holes. Insert carbon electrodes in these rubber stoppers. Connect these electrodes to a 6-volt battery. Fill the mug with water such that the electrodes are immersed. Add a few drops of dilute sulfuric acid to the water. Take 2 test tubes filled with water and invert them over 2 carbon electrodes. Switch on the current and leave the apparatus undisturbed for some time. You will observe the formation of bubbles at both electrodes. These bubbles displace water in the test tube. This volume of gas collected in the same both in the test tube. Once the test tubes are filled with the respective gases, remove them carefully. Take these gases one by one by bringing a burnt candle close to the mouth of the test tube. This step must be performed carefully by the teacher. What happens in each case, which gas is present in this test tube.
సో ఇదంతా కూడా ఈ యొక్క దీని గురించి ఈ ఎక్స్పెరిమెంట్ అంతా ఎక్స్ప్లెనేషన్ చూసారా, ఇది డయాగ్రమెటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూద్దాం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒక మగ్గు తీసుకోమన్నాడు, తర్వాత 2 హోల్స్ పెట్టమన్నాడు, పెట్టిన తర్వాత కొన్ని రాడ్స్ పెట్టి దానికి ఇన్వర్ట్ చేయమన్నాడు. 2 టెస్ట్ ట్యూబుల్ని ఇన్వర్ట్ చేసిన తర్వాత దానికి 6 వోల్ట్స్ బ్యాటరీని కనెక్ట్ చేయమన్నాడు. ఇట్లా కనెక్ట్ చేయడం వల్ల ఇక్కడ రియాక్షన్ జరిగి 2 గ్యాస్ టెస్ట్ ట్యూబ్స్లోకి గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్స్ ఏమడిగాడంటే సేమ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుందా, ఒకవేళ ఆ రిలీజ్ అయిన గ్యాస్ ఏంటి అనేసి అడిగాడు. సో ఇదనమాట, ఇది వచ్చేసి క్లియర్గా ఇచ్చాడు. చూడండి, ఇది ఆక్సిజన్, ఇది హైడ్రోజన్. ఎట్లా ఐడెంటిఫై చేస్తాము, మనం బర్నింగ్ మ్యాచ్ స్టిక్కర్ కానీ ఏదైనా క్యాండిల్ని కనుక ఈ టెస్ట్ ట్యూబ్ని ఇన్వర్ట్ చేసిన టెస్ట్ ట్యూబ్ని కేర్ఫుల్గా రిమూవ్ చేసి ఈ గ్యాస్ని కనుక కలెక్ట్ చేసి మనం టెస్ట్ చేసినట్లయితే ఏది గ్యాస్, ఆక్సిజన్ గ్యాస్ బాగా మనకు బ్లో అవుతుంది, అది మనకు ఆక్సిజన్ గాను, ఒకటి ఏంటంటే మనకు బ్లో అవ్వదు అనమాట, స్టాప్ అయిపోతుంది, దాన్ని హైడ్రోజన్ కానీ ఐడెంటిఫై చేస్తాం. అంటే ఇక్కడ మనకి 2 గ్యాసులు రిలీజ్ అయ్యాయి, ఒకటి ఆక్సిజన్, ఇంకోటి వచ్చేసి హైడ్రోజన్, అది కూడా సేమ్ అమౌంట్లో రిలీజ్ అవ్వలేదు. సో ఇదన్నమాట ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ యొక్క మెయిన్. చూసారా, ఇక్కడ ఏం పెట్టారు, 2 హోల్స్ పెట్టారు, 2 రాడ్స్ పెట్టారు, గ్రాఫైట్ రాడ్స్ పెట్టి మనకి టెస్ట్ ట్యూబ్స్ని ఇలాగ రివర్స్లో ఇన్వర్ట్ చేశారు. చాలా కేర్ఫుల్గా చేయాలి, అండర్ టీచర్ కన్సల్టెన్సీలోనే చేయాలి, ఇది టీచర్ ఉండాలి పక్కన, పెద్దవాళ్ళు ఎవరైనా ఉండాలి. తర్వాత ఇన్వర్ట్ చేసి 6 వోల్ట్స్ కరెంట్ అనేది కనెక్ట్ చేశారు. చేసినప్పుడు మనకి ఇక్కడ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఒక టెస్ట్ ట్యూబ్లో ఆక్సిజన్, అనదర్ టెస్ట్ ట్యూబ్లో హైడ్రోజన్ వస్తుంది. బర్నింగ్ క్యాండిల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈ గ్యాసెస్ని ఐడెంటిఫై చేయొచ్చు. అర్థమవుతుందా? ఇది యాక్టివిటీ 1.6. తర్వాత ఇక్కడ కూడా మనకి డీకంపోజిషనే కదా జరుగుతుంది. వాటర్ అనేది హైడ్రోజన్ గాను ఆక్సిజన్ గాను డివైడ్ అయిపోయింది, కాబట్టి ఇది కూడా డీకంపోజిషన్కే ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. తర్వాత యాక్టివిటీ 1.8. టేక్ అబౌట్ 2 గ్రామ్ సిల్వర్ క్లోరైడ్ ఇన్ చైనా డిష్. వాట్ ఈజ్ దిస్ కలర్? వైట్ కలర్. చైనా డిష్లో ఉన్న సిల్వర్ క్లోరైడ్ ఎప్పుడు కూడా ఏ కలర్లో ఉంటుంది? వైట్ కలర్లో ఉంటుంది. దీన్ని సన్లైట్లో పెట్టమన్నాడు. సన్లైట్లో పెట్టడం వల్ల సిల్వర్ క్లోరైడ్ ఆఫ్టర్ సమ్ టైం అయ్యాక గ్రే కలర్లోకి మారుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఒక కెమికల్ రియాక్షన్ అనేది జరిగింది. సిల్వర్ క్లోరైడ్ టర్న్స్ గ్రే ఇన్ సన్లైట్ టు ఫార్మ్ సిల్వర్ మెటల్. ఎందుకంటే అక్కడ మనకి సిల్వర్ మెటల్ అనేది జరగటం వల్ల. సో యూ విల్ సీ దట్ సిల్వర్ క్లోరైడ్ టర్న్స్ వెరీ గ్రే ఇన్ సన్లైట్. దిస్ ఈజ్ డ్యూ టు ద డీకంపోజిషన్ ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ ఇంటూ సిల్వర్ అండ్ క్లోరిన్. ఇది కూడా డీకంపోజిషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్. ఇక్కడ సిల్వర్ క్లోరైడ్ అనేది ఒక సింగిల్ ప్రోడక్టు, దాన్ని సన్లైట్లో ఉంచినప్పుడు డీకంపోజిషన్ జరిగి సిల్వర్ గాను క్లోరిన్ గాను మారింది. సో ఇది కూడా సిల్వర్ క్లోరైడ్ అనేది కూడా డీకంపోజిషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. సిల్వర్ బ్రోమైడ్ ఆల్సో బిహేవ్స్ ఇన్ ద సేమ్ వే. సిల్వర్ బ్రోమైడ్ని కూడా సన్లైట్లో పెట్టినప్పుడు అది సిల్వర్ గాను బ్రోమిన్ గాను డీకంపోజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి డీకంపోజిషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్స్. So the above reactions are used in black and white photography. What form of energy causing these decomposition reactions? We have seen decomposition reactions require energy either in the form of heat, light, or decomposition reactions or electricity, light, breakdown of reactants. Reaction in which energy is absorbed are known as endothermic reaction. ఇప్పుడు అర్థమైందా? సో ఎక్సోథెర్మిక్, ఎండోథెర్మిక్ అని 2 types ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఎక్సోథెర్మిక్ రియాక్షన్ వచ్చేసి ఎండోథెర్మిక్. ఎక్సోథెర్మిక్ రియాక్షన్ వచ్చేసి కంబైన్డ్ రియాక్షన్ అన్నమాట, కాంబినేషన్ రియాక్షన్లోనే. తర్వాత ఇది వచ్చేసి డీకంపోజిషన్ రియాక్షన్. సో మనం ఇందాక అనుకున్నాం కదా, కంపోజిషన్ రియాక్షనే కాంబినేషన్ రియాక్షన్. ఈ కాంబినేషన్ రియాక్షన్, డీకాంబినేషన్ రియాక్షన్ 2 types ఉన్నాయి కదా. సో ఇవి 2 కూడా ఎక్సో మరియు ఎండోథెర్మిక్ రియాక్షన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఎక్సోథెర్మిక్లో హీట్ రిలీజ్ అవుతుంది, ఎండోలో హీట్ తీసుకుంటుంది, ఎండోలో హీట్ని అబ్జర్వ్ చేసుకొని డీకంపోజిషన్ జరుగుతుంది. కాబట్టి దీన్ని ఎండోథెర్మిక్ రియాక్షన్కి ఎగ్జాంపుల్గా కూడా చెప్తారు. సో ఇదనమాట. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్ అనేది, తర్వాత ఆక్సిడేషన్ రిడక్షన్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.